Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekhar. సో గత వీడియోస్లో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన అనువర్తనాలు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది. వాటిని కాన్సెప్ట్స్ ద్వారా ఫార్ములా అలానే షార్ట్ కట్స్ ద్వారా ఎలా చేయాలో తెలుసుకున్నాం. అలాగే వితౌట్ ఫార్ములా పర్సంటేజ్ కాన్సెప్ట్ను ఉపయోగించి కూడా మనము ఏ విధంగా చేయాలో సింపుల్గా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు క్లాస్లో మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఆర్ఆర్బి ఎస్ఐ కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు రెగ్యులర్గా అడగడం జరుగుతుంది. సో వాటిలో ముఖ్యమైనవి మనము తెలుసుకుందాం. ముందుగా మొదటి ప్రశ్న చూడండి. అట్ వాట్ రేట్ పర్సెంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ ఏ సమ్ బి 16 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years? సో చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేటు చొప్పున కొంత అసలు 4 సంవత్సరాలలో 16 రెట్లు అవుతుంది అనేది మనకు ప్రశ్న. సో మరి దీన్ని మనము ఫార్ములా బేస్డ్ చేయొచ్చు లేదా సింపుల్గా కూడా మనము చేయవచ్చు. సో మొదట ఫార్ములా చూడండి. అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. సో ఇందులో మనకు n 4 years ఇచ్చాడు. ప్రిన్సిపల్ మనకు తెలియదు, లెట్ ఇట్ బి 1 రూపీ. ప్రిన్సిపల్ 1 రూపీ అని అనుకున్నప్పుడు అమౌంట్ 16 times కాబట్టి 16 rupees అవుతుంది. ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు 100 times 4 years ఇచ్చాడు. సో ఇక్కడ 16 మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 2 power 4గా రాద్దాం. సో మనకు 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ 4. ఇక్కడ ఎక్స్పోనెంట్ 4 క్యాన్సిల్ చేస్తే మనకు బేస్ 1 ప్లస్ R బై 100 ఈక్వల్ టు 2. సో మరి మనకు R ఈజ్ ఈక్వల్ టు 100%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100% ఫర్ ఎనం వస్తుంది. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో దీన్ని ఇంకా బ్రీఫ్గా చేయాలంటే సింపుల్గా మనము ఫస్ట్ A బై P. సో A బై P ఫైండ్ అవుట్ చేస్తే A బై P ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 1 రూపీ అనుకున్నప్పుడు 16 times కాబట్టి 16/1 అవుతుంది. సో దీన్ని మనము 2/1 హోల్ పవర్ 4 రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4 years మనకు ప్రశ్నలో ఇచ్చాడు కాబట్టి 2 power 4 రాయాలి. ఒకవేళ 2 years ఇస్తే మనకు 16 4 squareగా రాసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ఇచ్చిన టైం పీరియడ్ని బట్టి మనము అలా రాయవచ్చు. సో ఇక్కడ చూడండి. సో మనకు ప్రిన్సిపల్ 1 రూపీ అయినప్పుడు అమౌంట్ 2 rupees అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ 1 రూపీ ఇంక్రీజ్ అయింది. అంటే 1 రూపీ మీద 1 రూపీ ఇంక్రీజ్ అయితే 100% ఇంక్రీజ్ అయినట్టు. అంటే ప్రిన్సిపల్ 1 రూపాయి అనుకున్నప్పుడు అమౌంట్ వచ్చేసి మనకు 2 rupees. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 రూపీ ఇంక్రీజ్ అయింది అంటే అక్కడ మనకు 100% అయింది అనేది ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్. మరి సింపుల్గా R ఈజ్ ఈక్వల్ టు 100%గా మనము రాయొచ్చు. సో ఇది జస్ట్ మీకు అవగాహన కోసమే. ఇక్కడ సింపుల్గా మనము ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే 16 times అన్నాడు, 4 years అన్నాడు కాబట్టి ఈ 16ని మనము 2 power 4గా రాసేద్దాం. 2 power 4 రాస్తే బేస్ ఏది ఇచ్చాడో చూసుకోవాలి. బేస్ 2 power 4 ఎందుకు రాయాలంటే ఇక్కడ టైం 4 years కాబట్టి బేస్ తీసుకొని సో అక్కడ మనకు బేస్ 2గా తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఫార్ములాలో బేస్ 1 ప్లస్ R బై 100 అనమాట. అంటే 1 ప్లస్ R% అని అర్థం. బేస్ 1 ప్లస్ R% ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో అప్పుడు R% ఈజ్ ఈక్వల్ టు 1, R ఈజ్ ఈక్వల్ టు 100% అవుతుంది. సో ఇలా చేయవచ్చు అనమాట. ఇలా సింపుల్గా మనము చేయవచ్చు, రైట్. సో ఈ విధంగా మనము షార్ట్కట్లో కూడా సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్ వాట్ రేట్ పర్సెంట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ ఏ సమ్ బి 1.44 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 2 years? సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేట్ చొప్పున చక్రవడ్డీ ప్రకారం కొంత అసలు 2 సంవత్సరాలలో 1.44 times అవుతుంది అని. సో ముందు ప్రాబ్లం సేమ్ మోడల్ చేయవచ్చు. సో ఇక్కడ మనకు
టైం 2 years ఇచ్చాడు కాబట్టి సో మనకు ప్రిన్సిపల్ అంటే ఏ బై పి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 1 రూపీ అనుకున్నప్పుడు ఇక్కడ మనకు అమౌంట్ 1.44 అవుతుంది. అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, మనము 1.2 హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1.2 బై 1 హోల్ స్క్వేర్. సో ఎందుకంటే ఇక్కడ n 2 years కాబట్టి n 2 years కాబట్టి మనకి ఇలా రాసుకుంటాం. సో అప్పుడు బేస్ మనకు సో బేస్ వచ్చేసి 1.2 అంటే 1 ప్లస్ r% ఈజ్ ఈక్వల్ టు 1.2. సో r% ఈజ్ ఈక్వల్ టు 0.2 అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 100%. సో ఈ విధంగా 100 అవుతుంది. అంటే ఇక్కడ మనకు r అంటే r% 0.2 అన్నప్పుడు r ఈజ్ ఈక్వల్ టు మనకు 20%. 100తో మల్టిప్లై చేస్తే r ఈజ్ ఈక్వల్ టు 20% మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనము సాల్వ్ చేయవచ్చు. లేదా సింపుల్గా మనకు 1.44 అన్నప్పుడు 1.2 హోల్ స్క్వేర్ అవుతుంది, ఎందుకంటే టైం 2 years కాబట్టి. సో ఇక్కడ మనకు 1.2 బై 1 అంటే ఇక్కడ ప్రిన్సిపల్ 1 రూపీ అన్నప్పుడు అమౌంట్ 1.2 అంటే మనకు ప్రిన్సిపల్ 1 రూపీ అన్నప్పుడు అమౌంట్ 1.2. సో ఇక్కడ ఇంక్రీజ్ అయింది మనకు 0.2 అవుతుంది. సో 0.2 ఈజ్ నథింగ్ బట్ 20% అన్నమాట. సో ఈ విధంగా సింపుల్గా మనము చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 rupees for 3 years if rate of interest is 5%, 10% and 20% for first year, second and third year respectively. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. అసలు 10,000 రూపాయలపై మొదటి సంవత్సరం 5%, రెండో సంవత్సరం 10%, మూడో సంవత్సరం 20% వడ్డీ రేట్లు చొప్పున 3 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత అనేది మనకు ప్రశ్న. సో మనము దీన్ని సింపుల్గా చేయొచ్చు. ఆల్రెడీగా డిఫరెంట్ వేస్లో మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం జరిగింది. సో ఇక్కడ మనకు సింపుల్గా చెప్పాలంటే సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సో ప్రిన్సిపల్ మనకు 10,000 ఇవ్వడం జరిగింది. సో ఇంటూ సో ఫస్ట్ ఇయర్ 5% కాబట్టి వీ కెన్ రైట్ 105/100 ఇంటూ సెకండ్ ఇయర్ 10% కాబట్టి సో 110/100 ఇంటూ థర్డ్ ఇయర్ 20% కాబట్టి సో 120/100 ఇలా రాసుకోవచ్చు. ఇందులో 2 zeros కామ్ చేద్దాం. సో మరి అగైన్ 2 zeros కామ్ చేయొచ్చు. సో 1 0 1 0 2 zeros కామ్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సో 105 ఇంటూ 132. సో 132. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సో 132 ఇంటూ 100 13,200 100 టైమ్స్ ప్లస్ 132 ఇంటూ 5 చేస్తే మనకు 660 రూపీస్ అవుతుందన్నమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 13,860 అనేది మనకు అమౌంట్ అవుతుంది. సో ఇందులో మనకు 10,000 లెస్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెస్ చేస్తే మనకు 3,860 అనేది అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. లేదంటే ఇంకా ఆల్రెడీగా మనకు పర్సంటేజ్ కాన్సెప్ట్ ద్వారా సో ప్రిన్సిపల్ మనకు 10,000 ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ తీసుకుందాం. సో R1 ఈజ్ ఈక్వల్ టు మనకు 5%. సో ఇందులో 10% 1,000, 5% అన్నప్పుడు మనకు 500 రూపీస్ అవుతుంది. సో 500 రూపీస్. సెకండ్ ఇయర్ వచ్చేసి మనకు 10%. సో ఇందులో మనకు ప్రిన్సిపల్ మీద 10% అన్నప్పుడు 1,000 రూపీస్ వస్తుంది. మరి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 500 మీద మనకు 10% అన్నప్పుడు 50 రూపీస్ వస్తుంది. సో దీని మీద మనకు 10%. సో ఇది ప్రిన్సిపల్ మీద 10%. ఇక థర్డ్ ఇయర్ 20%. సో ఫస్ట్ ప్రిన్సిపల్ మీద 20% అంటే మనకు 2,000 వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 500 మీద 10% 100 రూపీస్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 1,000 మీద 20% 200 అవుతుంది. 50 మీద 20%
10 రూపీస్ అవుతుంది. సో మొత్తం యాడ్ చేస్తే మనకు 3500 ప్లస్ 360. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం కూడా మనకు 360 అవుతుంది. 3860 అనేది మనకు సిఐ. సో ఈ విధంగా కూడా మనము చేయవచ్చు అన్నమాట. ఇచ్చిన ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ అట్ సర్టెన్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ట్రిపుల్స్ ఇన్ 7 years. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 81 times? సో మనకు చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 7 సంవత్సరాలలో 3 రెట్లు అయితే అది ఎన్ని సంవత్సరాలలో 81 times అవుతుందనేది ప్రశ్న. సో మనము దీనిని డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయవచ్చు. సో మెథడ్ ద్వారా చేయవచ్చు, షార్ట్ కట్స్ ద్వారా కూడా మనము చేయవచ్చు. సో అందులో మనము సింపుల్గా షార్ట్ కట్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు 7 సంవత్సరాలలో 3 రెట్లు అవుతుంది అనేది క్లియర్. అంటే 3 times. సో 3 times in 7 years. 3 times in 7 years. సో 81 times. 81 times. సో 81 times అంటే ఇక్కడ మనకు బేస్ 3 times కాబట్టి 81 బేస్ 3 వచ్చే విధంగా రాసుకోవాలి. అంటే 3 power 4. ఇక్కడ బేస్ 3 కాబట్టి ఇక్కడ 3 times అన్నాడు కాబట్టి బేస్ 3 వచ్చే విధంగా 81 కన్వర్ట్ చేయాలి. అంటే అప్పుడు 3 power 4 రాయొచ్చు. సో అప్పుడు మనకు ఇక్కడ ఎక్స్పోనెంట్ 4 కాబట్టి 4 into 7 28 years మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. 3 times 7 years అయినప్పుడు 81 times అంటే 81 times అంటే 3 power 4 ఎక్స్పోనెంట్ 4 into 7 ఇలా చేయవచ్చు. సో మరొక మెథడ్లో చూద్దాం. సో మనకు సింపుల్గా చూడండి, లెట్ ప్రిన్సిపల్ మనకు 1000 రూపీస్ తీసుకుందాం. సో అప్పుడు మనకు 7 yearsలో ఇన్ 7 yearsలో మనకు 3 times అన్నారు కాబట్టి సో 3 times 7 yearsలో 3 times అన్నారు కాబట్టి మనకు ఏమవుతుందంటే 3000 రూపీస్ అవుతుంది. అలానే మరొక 7 years తీసుకుంటే మనకు 3 times. సో సేమ్ 3 times అన్నప్పుడు మనం ఇంటూ 3 చేస్తే 9000 అవుతుంది. మరొక 7 yearsకు సో 3 times ఇంటూ 3 చేస్తే 27000 అవుతుంది. అంటే 27 times. ఇంకొక 7 years తీసుకున్నప్పుడు 3 times అన్నప్పుడు మనకు సో 27 into 3 చేస్తే 81000 అవుతుంది. అంటే సో ఇక్కడ మనకు 28 years 81000 అంటే 1000 becomes 81000 అంటే 81 times అవుతుంది. సో ఇలా కూడా మనము చేయవచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద సింపుల్ మెథడ్, రైట్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ సర్టెన్ సమ్ on compound interest becomes 24,000 in 3 years and 25,200 in 4 years, find rate of interest per annum. సో మనకు చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 3 సంవత్సరాల్లో 24,000 రూపాయల మొత్తంగాను మరి 4 సంవత్సరాల్లో 25,200 రూపాయల మొత్తం అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత శాతం అనేది మన ప్రశ్న. సో ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు ప్రిన్సిపల్ తెలియదు. సో అమౌంట్ ఇన్ 3 years అన్నాడు, మరి అమౌంట్ ఇన్ 4 years ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు 3 yearsలో మనకు అమౌంట్ వచ్చేసి 24,000 అవుతుందనేది క్లియర్. ఇక 4 yearsలో 25,200 అవుతుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ 24,000 నుండి 25,200కు ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు 1,200 రూపాయలు ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ 3 years నుంచి నెక్స్ట్ ఇయర్కి 4th yearకి వెళ్ళినప్పుడు
ఇది ప్రిన్సిపల్ అవుతుంది. సో ఈ 24,000 మీద మనకు 12,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మరి 24,000లో మనకు 1200 ఎంత పర్సెంటేజ్? సో 1200 అవుట్ ఆఫ్ 24,000 ఇంటూ 100%. సో ఇక్కడ క్లియర్గా మనకు 12 ones 20 times 5%, we get 5%. లేదంటే ఇక్కడ మనకు 24,000లో 10% 2,400 అవుతుంది. సో 10% అక్కడ మనకు 2,400 క్లియర్. 5% ఈజ్ ఈక్వల్ టు 1200. సో 1200 అనేది మనకు 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకు యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 5%. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా సింపుల్గా చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు 3 years అమౌంట్ ఇచ్చాడు, 4 years అమౌంట్ ఇచ్చాడు. సో 24,000 నుంచి 25,200. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎంత ఇంక్రీజ్ అయిందని చూస్తే 1,200 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఈ 1,200 దీంట్లో మనకు ఎంత పర్సెంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. వెరీ సింపుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ సర్టెన్ సమ్ ఆన్ సిఐ బికమ్స్ 20,000 in 2 years and 24,200 in 4 years, rate of interest per annum is. చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము 2 సంవత్సరాలలో 20,000 రూపాయల మొత్తంగాను మరియు 4 సంవత్సరాలలో 24,200 రూపాయలు మొత్తం అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత శాతం అనేది ప్రశ్న. మరి సో ఇక్కడ చూడండి, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అమౌంట్ ఇన్ 2 years సో అమౌంట్ వచ్చేసి మనకు 20,000 ఇవ్వడం జరిగింది. సో ఇన్ 4 years 24,200 ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు మనకు 2 years డిఫరెన్స్. సో డిఫరెన్స్ వచ్చేసి మనకు 2 years వస్తుంది. అంటే 2 years దీన్ని మనము ప్రిన్సిపల్గా తీసుకొని, సో మరి 2 years తర్వాత అమౌంట్గా తీసుకుంటే మనకు A by P is equal to 24,200 by 20,000. సో దీంట్లో మనకు 2 zeros క్యాన్సిల్ చేద్దాం. సో 121 by 100 అవుతుంది. మనకు టైం ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ మనకు 2 years కాబట్టి సో మనకు 121 11 by 10 హోల్ స్క్వేర్ రాసేద్దాం. సో ఇక్కడ బేస్ మనకు 11 by 10. సో 11 by 10లో మనకు ప్రిన్సిపల్ 10 రూపీస్ అన్నప్పుడు అమౌంట్ 11 రూపీస్ అవుతుంది. సో అప్పుడు మనకు డిఫరెన్స్ వచ్చేసి 1 రూపీ. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 10. సో ఇక్కడ ఒక భాగం ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ డిఫరెన్స్ ఒక భాగం ఇంక్రీజ్ అయింది. ఒక భాగం 10 భాగాల మీద ఇంటూ 100% చేస్తే మనకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు 2 years తర్వాత ఇచ్చిన అమౌంట్ను మనం ప్రిన్సిపల్గా తీసుకొని 2 years నుంచి 4 yearsకి ఇక్కడ డిఫరెన్స్ 2 years కాబట్టి ఆఫ్టర్ 2 years ఇది అమౌంట్ అవుతుంది. మరి అమౌంట్ బై ప్రిన్సిపల్ చేస్తే మనకు ఇక్కడ ఫార్ములాలో మనకు 1/r/100 హోల్ స్క్వేర్ అంటే బేస్ అవుతుంది ఇది. మరి ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 11 by 10 ఈజ్ నథింగ్ బట్ 10 రూపీస్ ప్రిన్సిపల్ తీసుకుంటే అమౌంట్ 1 రూపీ ఇంక్రీజ్, అంటే అమౌంట్ 11 అంటే 1 రూపీ ఇంక్రీజ్ అయింది. అంటే 10 రూపీస్ మీద 1 రూపీ ఇంక్రీజ్ అయిందంటే అర్థం ఏంటి అక్కడ మనకు? సో 1/10th part ఇంటూ 100% అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది క్లియర్ అనమాట. సో ఈ విధంగా మనము సింపుల్గా చేయవచ్చు అనమాట. సో మరి ఈరోజు క్లాస్లో మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. సో వాటిని సింపుల్గా షార్ట్ కట్స్లో ఎలా చేయాలో తెలుసుకున్నాం. సో మరి నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకోవడం జరుగుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.